మాట మాట్లాడితే అత్తాకోడలు అంటే అత్తాకోడలు అంటే మీకు అంత హీనంగా ఉందా, అంత అలసుగా ఉందా? మేము బాగానే ఉన్నాం, మేము బాగానే ఉంటాం కూడా. మేము తప్పకుండా కూడా మిమ్మల్ని మీ ఓడమేంటో మేము ఈసారి ఎలక్షన్స్లో 4 ఏళ్ల తర్వాత కాదు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా గెలిచి చూపిస్తాం బిడ్డ. నీకు నేను చెప్తున్నా, ఈరోజు ఎవరైతే నువ్వు యూట్యూబ్ ఛానల్స్ని పెట్టి నువ్వు చేపిస్తున్నావో వాళ్ళకు కూడా ఇదే కబద్దా. ఎవరినైతే నువ్వు పౌలుగా వాడుకుంటున్నావు మా పార్టీలో వాళ్ళకు కూడా నేను హెచ్చరికిస్తున్నా ఈ ప్లాట్ఫామ్ మీద. మీరు మాత్రం బంద్ చేయకపోతే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇమీడియట్గా. ఇది మాత్రం ఆగాలి. సో తప్పకుండా ఇప్పుడు మేము ఒక గోల్ మీద వచ్చినాం. ఏంటి? పాలకుర్తి ప్రజలు కాపాడాలి, పాలకుర్తి ప్రజలకు సేవ చేయాలని. ఆ సేవలు చేయనివ్వకుండా, పనులు చేయనివ్వకుండా కొత్తాకలు ఇదేనా అంటబట్టిన మా మీద? ఇదని చేయమా, లేకపోతే సేవలనే చేయమా? పాలకుర్తి ప్రజలకి, పాలకుర్తి ప్రజలు డెవలప్ అనే చేయమా, లేకపోతే స్వచ్ఛంగా సేవ మా ట్రస్ట్ ద్వారా పనులే చేయమా? ఏది చేయకుండా అడ్డుపడుతున్నారు. అడ్డుపట్టమే కాకుండా ఇలాంటివన్నీ ఆరోపణలు చేసి మమ్మల్ని టైం వేస్ట్ చేసి మమ్మల్ని ఇచ్చేసుకుందాం అనుకుంటున్నారు. మేము ఆడవాళ్ళం కాదు, ఆడపులులు అనేది నీకు ఈ సంగతి. మేము ఆడవాళ్ళం అని అనుకున్నామేమో, ఆడపులులు మేము వేటాడతాం. ఈ రోజు నుంచి వేటాడతాం బిడ్డ మీ అందరి మధ్య. నేను ఇదే చెప్తాను. థ్యాంక్ యూ.